వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఒకటి పూర్తి విదేశంగా మారిన ప్రాంతం, మరొకడు పూర్తి విదేశీయుడిగా మారిన వ్యక్తి. రెండు అన్నం పెట్టిన చేతినే నరుకుతాయి. ఆ దేశం ఏర్పడడానికి కారణమైన భారత్ను ద్వేషిస్తుంది బంగ్లాదేశ్. వాడి వాగుడికి అవకాశం ఇచ్చిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తాడు అర్బన్ నక్సల్స్. బంగ్లాదేశ్ వాడికి ఎవరితో ఎందుకు యుద్ధం చేస్తున్నాడో తెలియనట్టు అర్బన్ నక్సల్స్ కూడా ఎవరితో ఎందుకు పోరాటం చేస్తున్నాడో తెలియదు. నిన్న ఒక మేధావి మావోయిస్ట్ జ్యోతిలో కమ్యూనిస్ట్ విప్లవాన్ని టెక్నాలజీ అనచగలదా అంటూ పెద్ద వ్యాసం రాశాడు. ఆశ్చర్యం, అతడు ఎంచుకున్నది అమెరికా వియత్నా యుద్ధాన్ని. వియత్నాలో అమెరికా డ్రోన్లను ఉపయోగించినా ఏం చేయలేకపోయిందట. అంటే పరోక్షంగా ఆపరేషన్ కగర్లో మన ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించినా ఏమీ కాదు అన్న సూచన ఇస్తూ హారా పేజీ రాశాడు. అయితే అమెరికా వియత్నాం రెండు వేరు దేశాలన్నది కూడా బుర్రలేదు అతగాడికి. అంటే ఏదో విధంగా ఇంకా సాయుధ పోరాటాన్ని బుర్రల్లోకి ఎక్కించి మరికొందరు యువకుల ఉసురు తీసి దాని మీద బ్రతకాలనేదే ఈ పరాన్న జీవుల దురాశ. అంతెందుకు, ఆఫ్ఘాన్ని కూడా అలాగే అమెరికా రష్యా ఏమీ చేయలేకపోయాయి. ఇంకా చిన్న దేశాలను కూడా ఒక పెద్ద దేశం ఏమీ చేయలేకపోవచ్చు. కారణం, అది వేరొక దేశం మీద మరొక దేశం సైన్యంతో చేసే యుద్ధం. అక్కడ కమ్యూనిస్టు తొక్కలో విప్లవం కన్నా సొంత దేశ రక్షణ అన్న సెంటిమెంట్ ఎక్కువ ఉద్వేగాన్ని కలిగిస్తుంది. తన దేశ భూభాగ రక్షణ, తన దేశం జాతి పట్ల ఉండే ప్రేమ ఎంతటి తెగింపునైనా తీసుకువస్తుంది అన్నది వేల సంవత్సరాల చరిత్ర. ఇంకా ఒక రకంగా మూఢ మతాలు కూడా పోరాటాన్ని కొనసాగించే చావు తెగింపును తీసుకొని వచ్చే చరిత్ర ఉంది. కానీ రెండు దేశాల యుద్ధాన్ని సొంత దేశంలో సొంత ప్రభుత్వంపై చేసే పోరాటాన్ని ఒకటిగా చెప్పి దానికి టెక్నాలజీ ముడిపెట్టడం అంటే అది కేవలం మూర్ఖత్వం. రెగ్యులర్గా అలవాటు పడిన మోసపూరిత వ్రాతలు ఎక్కడైనా గమనించండి. దేశభక్తి వివేచన విచక్షణతో కూడి ఉంటుంది. అదే భౌతిక అవసరాలు, పేదరికం, డబ్బు చుట్టూ తిరిగే గొడవలు ప్రపంచ అత్యంత పనికిమాలిన పేలవమైన తాత్కాలిక విప్లవాలు మాత్రమే. అవి పైకి అత్యంత ముఖ్యంగా కనిపించినా కాస్త కడుపు నిండగానే వచ్చే ఆలోచనలు పూర్తిగా వేరుగా ఉంటాయి. మనిషి యొక్క మానసిక స్థితి మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖపు మతాలు ఎర్రిస్లాంలు. రెండు భౌతిక అవసరాల చుట్టూ తిరిగేవే. ఎప్పుడైతే జీవితంలో ఈ రెండు ప్రాధాన్యమయ్యాయో వాళ్ళకి ఎందుకు ఎవరితో యుద్ధం చేస్తున్నామన్న విచక్షణ మాయమవుతుంది. అందుకే ఈ రెండు ఒకే వరలో ఒదగవు. వీళ్ళవి ఎడతెగని యుద్ధాలు. 90 కోట్ల ఆస్తి ఉన్నోడికి 100 కోట్ల ఆస్తి ఉన్నోడి మీద అసూయ కోపం ఉండొచ్చు. ఇలాంటి చిన్న తొక్కలో లాజికుల్లో విప్లవాలు అంటే ఎలా చెప్పండి? ఏదో కొద్ది మంది బతుకుల కోసం పనికి వస్తాయి తప్పితే ఎందుకు పనికిరావు. దానికోసం దాస్ క్యాప్టెట్లు, మావో బుక్కులు చదవక్కర్లే. జీవితం వేస్ట్. ఇంకా మతం స్టడీస్ కూడా అవసరమే లేదు. దోపిడీ కోసం రాజ్యాలు ఆక్రమించుకోవడం కోసం ఏదో ఒక దేవుణ్ణి గ్రంథాన్ని చూపించడం తప్ప అసలు అంతకంత కనకమేముంది? అందుకే వీళ్ళు రోజు రోజుకు మరింత గందరగోళానికి గురవ్వడం తప్పితే ఇంకేమీ జరగదు. కొత్త పేర్లు పదాలు వాడుకుంటూ ఉద్యమాలు వాటి రూపురేఖలు మార్చుకుంటూ పోతూ ఉండాలి. ఒకడు ఇరాక్, సిరియా ఇస్లామిక్ భూభాగం అంటే మరొకడు పెద్ద బంగ్లాదేశ్ అంటాడు. ఇంకొకడు రెడ్ కారిడార్ అంటారు. ఎక్కడైనా అంతు పొంతు ఉంటుందా? నిత్య కలహక్రిములు, ఆందోళన జీవులు తప్ప. అందుకే వీళ్ళున్న చోట మనశ్శాంతి ఉండదు. తప్పవు కాబట్టి ఆహార, నిద్ర, భయం మైదానం నడుచుకుంటూ ఉంటారు. ఇక ఈ మూడోది కూడా వైరస్లు సోకకుండా మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి. సోకినా జబ్బు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే కవితలు, కథలు, అనాథ ఆశ్రమాలు ముసుగులు వేసుకొని ఉపయోగపడే విషయం అనిపించే లింక్ ద్వారా వైరస్ వచ్చేయచ్చు. సైబర్ క్రైమ్ జరగకుండా నిరోధించడానికి ఎలా అనవసరమైన లింకులు క్లిక్ చేయమో అలాగే ప్రజా ఉద్యమం పేరుతో వచ్చే వీటి జోలికి కూడా పోకూడదు. అందుకు జ్ఞానం అవసరం. దానికి నిరంతర మానసిక, శారీరక, బౌద్ధిక వ్యాయామం, అధ్యయనం అవసరం. జ్ఞాన సముపార్జనకు, తార్కానికి మన సనాతన హిందూ ధర్మంలో బోలెడంత అవకాశం ఉంది. అది గుర్తించండి. అవునా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఆర్ వాయిస్ నిజాయితీగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది. ఆ అమ్మాయి పడే కష్టానికి ఒక అర్థం ఉంది. ఇలాంటి వాళ్ళకు సహాయాన్ని అందించాలి, ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సహాయం చేయండి. వీడియోస్ అన్నీ చూశాక మీకు ఈ ఛానల్ మీద సదాభిప్రాయం ఉంటేనే ఆర్థికంగా సపోర్ట్ చేయండి. అలాంటి మీరు చేసే ₹1 సహాయం అయినా సరే మాకు చేయూతనివ్వడంతో పాటు ఇంకా మాలో కసిగా పనిచేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తుంది.
సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.